బ్రేకింగ్ న్యూస్. మేడ్చల్ ఉమేష్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. హత్యకు ఆస్తి తగాదాలే కారణమని పోలీసులు గుర్తించారు. అన్న ఉమేష్ ని అడ్డు తొలగిస్తే ఆస్తి మొత్తం దక్కించుకునేందుకు తమ్ముడు రాకేష్ ప్లాన్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఉమేష్ తో కావాలనే రాకేష్ గొడవకు దిగినట్లు తెలిపారు. ఉమేష్ మద్యానికి బానిసయ్యాడనే కారణం చూపుతూ తమ్ముడు రాకేష్ తరచూ గొడవకు దిగేవాడు. దీంతో ఇదే టైంలో పక్కా స్కెచ్ వేసి ఉమేష్ ని రాకేష్ హతమార్చాడు. మా ప్రతినిధి సుజాత ఉన్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. సుజాత, ఒక క్షణికావేశంలో జరిగిన హత్యగా కాదు, పక్కా స్కెచ్ తోనే తమ్ముడు రాకేష్ ఉమేష్ ని చంపేసినట్టుగా నిర్ధారించారు. ఎంత ఆస్తి ఉంటుంది, దేనికోసం ఈ హత్య? సుమతి, గత కొన్ని రోజుల నుంచి ఉమేష్ని ఎలా అయినా సరే హతమార్చాలి, ఆస్తి కోసమే స్వయాన తమ్ముడు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. తన ఫ్రెండ్స్తో కలిసి తనని హతమారిస్తే మొత్తం ఆస్తి కూడా తనకి రావాలి, తన అన్నని స్వయాన ఒక చిత్రీకరించి గతంలోనూ తన మీద కొన్ని కేసులు ఉండడంతో తను మద్యానికి బానిసయ్యాడు అనని ఒక ఆరోపణ చేస్తూ తనని హతమారిస్తే ఆస్తి దక్కించుకోవచ్చని ఇదంతా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. నిన్న ఉదయం జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య తగాదా తర్వాత బయటికి రావడము, అత్యంత కిరాతకంగా తనని హతమార్చినటువంటి ఘటనతో ఒక్కసారిగా చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉలిక్కి పడ్డారు. ఆస్తి కోసం ఇదంతా చేసినట్లుగా కూడా మరోవైపు వాళ్ళ తల్లిదండ్రులు వేసి ఉమేష్ ని రాకేష్ చంపేశాడు అని పోలీసులు. ఎంత ఆస్తి ఉంటుంది, ఎంత ఆస్తి కోసం అన్నని చంపేశాడు? తనకి సంబంధించినటువంటి ఆస్తి ఏదైతే ఉందో, ఊర్లో ఉన్నటువంటి ఇల్లు కావచ్చు, అదేవిధంగా పొలాలు, అవన్నీ కూడా తనకి దక్కాలి అని ప్లాన్ ప్రకారం ఇదంతా చేసినట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు మాట్లాడడం లేదు. ఆల్రెడీ గతంలో మాకు చెప్పాడు, అన్నని చంపేస్తాను, నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పేసి మద్యానికి బానిస అయ్యాడని మాత్రమే చిత్రీకరిస్తున్నారు. కానీ తను ఎలా అయినా సరే చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఇవన్నీ చేయడం ఎందుకు, ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ ఇప్పుడే నేను చేజెక్కించుకుంటే బాగుంటుందని ప్రకారమే ఇది చేశారంటున్నారు. కామారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పొలాలు కావచ్చు, అదేవిధంగా ఇల్లు ఉంది, వాటన్నిటినీ స్వాధీనం చేసుకోవడానికి ఇది చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతము ఈ కేసులో ఉన్నటువంటి 5గురు పోలీస్ కస్టడీలో ఉన్నారు. హత్య చేయడానికి గల కారణాలు ఆస్తి కోసము ఇదంతా చేసినట్లు పోలీసులు అయితే ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు మద్యానికి బానిసయ్యి గతంలోనూ తను కొన్ని కేసెస్లో ఉన్నాడు అని కుటుంబ సభ్యులకు చెప్తున్నప్పటికీ పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి అన్ని వివరాలని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి ఉమేష్ పోస్ట్ మార్టం కోసము గాంధీ హాస్పిటల్ని డెడ్ బాడీని తరలించారు. నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇద్దరు కొడుకుల్ని ఎంతో ఇష్టంగా పెంచుకున్నాను, కానీ చిన్న కొడుకు గతంలో చంపేస్తానని చెప్పినప్పటికీ చాలా సాధారణంగానే చెప్పి ఉంటాడు, నిజంగానే హత్య చేస్తాడు అని అయితే నేను భావించలేదు అని నిన్న మీడియాతో ఉమేష్ తల్లి మాట్లాడుతూ తమ ఆవేదన వ్యక్తం చేస్తుంది. కానీ భార్య మాట్లాడడానికి మాత్రం నిరాకరిస్తుంది. ఆ ఉమేష్కి 2 పిల్లలు, వాళ్ళ భవిష్యత్ ఏంటి, క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయము. ఒకవైపు రాకేష్ జైల్లో ఉన్నాడు, ఉమేష్ ఇక లేడు. ఆ ఇద్దరి పరిస్థితి ఏంటి? ఒకవైపు తండ్రి ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, తల్లి మాత్రము హౌస్ వైఫ్గానే ఉంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి పోలీసులు కూడా మరికొద్ది సేపట్లోని ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ని పెట్టి వాళ్ళ 5గురిని రిమాండ్కి తరలించబోతున్నారు. పోలీసులు మరికొద్ది సేపట్లోని హత్య గల కారణాలన్నిటి కూడా చెప్పే అవకాశం ఉంటుంది. ఆస్తి కోసమే ఇదంతా జరిగినట్లుగా కూడా బయటకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. వాళ్ళిద్దరూ మొదటి నుంచి అన్నను ఎలా అయినా సరే హతమార్చాలి అని ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసినట్లుగా కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్ని తిన పేరు మీద మార్చాలి ఇప్పుడే అని చెప్పేసి కూడా గొడవలు కూడా జరుగుతున్నట్లు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. రైట్ సుజాత, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. సొంత అన్ననే హతమార్చాడు తమ్ముడు. ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తున్నాం. అయితే ఆస్తి, ఇల్లు, పొలం అన్నీ తనకే దక్కాలి అన్న ఒక అత్యాశతో సొంత అన్ననే హతమార్చాడు పట్టపగలు అందరూ చూస్తుండగానే. అయితే దీన్ని ఒక మద్యానికి బానిసయ్యి
తనను తాను రక్షించుకోలేకపోయిన అన్నగా చిత్రీకరించేందుకు తమ్ముడు పక్కా స్కెచ్కి విసిగినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా చాలా కేసుల్లో ఉమేష్ ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే మద్యానికి కూడా బానిసై ఉన్నాడు. కాబట్టి ఇదే అదనుగా చేసుకుని అన్నకు సంబంధించిన ఆస్తి అలాగే ఇల్లు వాకిలి పొలం అన్నీ కూడా తన మీదనే రాయించుకోవాలి, తనకే దక్కేలా ఇలాంటి ప్లాన్ చేసినట్టుగా పోలీసులు తెలుపుతున్నారు. ఇంకా రాకేష్ని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. కొన్ని విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటకు వస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొద్ది సేపట్లోనే పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పే అవకాశం ఉంది మీడియాకు.